అందరికీ నమస్కారం. నేటి వీడియోలో ఉపకరణాల సర్వీసింగ్ కోసం లాకరింగ్ టూల్స్ ఉపయోగించి లాకరింగ్ ఫిట్టింగ్లు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ వీడియో చివరిలో మీరు వీటిని చేయగలరు. 1. లాకరింగ్తో 2 రాగి గొట్టాలను కనెక్ట్ చేయండి. 2. లాకరింగ్ ఫిట్టింగ్ ద్వారా కేశనాళిక ట్యూబ్ను కనెక్ట్ చేయండి. దీన్ని ఆచరణాత్మకంగా చేయడానికి అవసరమైన సాధనాలు మరియు సామగ్రిని సేకరిద్దాం. ట్యూబ్ కట్టర్ 1, ట్యూబ్ క్యాలిపర్ 1, డిజిటల్ మైక్రోమీటర్ క్యాలిపర్ 1, లాకింగ్ రింగ్ టూల్ కిట్ 1, గరుకు కాగితం అవసరమైన విధంగా, లాక్ ప్రెప్ అంటుకునేది 1, లాక్ రింగ్ వివిధ పరిమాణాలు 1 సెట్, రాగి గొట్టాలు అవసరమైన విధంగా. రాగి గొట్టాలలో లాక్ రింగ్ యొక్క ఉద్దేశాన్ని చర్చిద్దాం. లాకింగ్ అనేది రాగి ట్యూబ్లతో సహా వివిధ అప్లికేషన్ల కోసం మెకానికల్ పైప్ కనెక్టర్లను ఉత్పత్తి చేసే బ్రాండ్. లాకింగ్ కనెక్టర్లు వారి వినూత్న రూపకల్పనకు ప్రసిద్ధి చెందాయి. ఇది సంప్రదాయ వెల్డింగ్ లేదా బ్రేజింగ్ పద్ధతుల అవసరాన్ని తొలగిస్తుంది. బదులుగా లాకింగ్ కనెక్టర్లు నమ్మకమైన మరియు లీక్ ఫ్రీ జాయింట్ ను సృష్టించడానికి కోల్డ్ మెకానికల్ ఫార్మింగ్ ప్రక్రియను ఉపయోగిస్తాయి. వెల్డింగ్, బ్రేజింగ్ లేదా ఇతర ఉష్ణ ఆధారిత పద్ధతుల అవసరం లేకుండా విశ్వసనీయమైన, లీక్ రహిత మరియు సమర్థవంతమైన కనెక్షన్ అందించడం రాగి గొట్టాలలో లాకరింగ్ కనెక్టర్ల యొక్క ప్రాథమిక ఉద్దేశం. విధానం: టాస్క్ 1. లాకింగ్ తో 2 రాగి గొట్టాలను కనెక్ట్ చేయండి. దశ 1. ట్యూబింగ్ కట్టర్ను ఉపయోగించి రాగి గొట్టాలను కావలసిన పొడవు కత్తిరించండి. దశ 2. రాగి గొట్టాల కట్ చివర నుండి ఏదైనా బర్స్ లేదా కఠినమైన అంచులను తొలగించడానికి డీబరింగ్ సాధనాన్ని ఉపయోగించండి. ఇది లాకరింగ్ కనెక్టర్ కోసం మృదువైన మరియు సమానమైన ఉపరితలాన్ని నిర్ధారించడంలో సహాయపడుతుంది. దశ 3. సరైన లాకింగ్ పరిమాణం మరియు మెటీరియల్ ని ఎంచుకోవటం. పరిమాణం 1.6 మిల్లీమీటర్ల నుండి 35 మిల్లీమీటర్ల వరకు అందుబాటులో ఉంటుంది. దశ 4. ట్యూబ్ క్యాలిపర్తో గొట్టాల పరిమాణాన్ని తనిఖీ చేయండి. ఖచ్చితమైన కొలత కోసం డిజిటల్ మైక్రోమీటర్ క్యాలిపర్ అందుబాటులో ఉంటే ఉపయోగించండి. దశ 5. ట్యూబ్ అండ్ లాకింగ్ ఫిట్టింగ్ ను క్షితిజ సమాంతర రేఖలో సెట్ చేయండి. దశ 6. లాకింగ్ హ్యాండ్ టూల్ ను ఉపయోగించి జాయింట్ పై ఫిట్టింగ్ ని కంప్రెస్ చేయండి. దశ 7. ట్యూబ్ ఔటర్ స్పేస్ పై సీలెంట్ లాక్ ప్రిపరేషన్ అంటుకునేది వర్తించండి మరియు ట్యూబ్లను తిప్పండి. దశ 8. ఇప్పుడు లాకింగ్ గట్టిగా దగ్గరగా ఉండే వరకు పూర్తిగా కుదించండి. దశ 9. లాకింగ్ ఫిట్టింగ్ పూర్తి చేసిన తర్వాత లాకింగ్ మరియు జాయింట్లను పొడిగుండతో శుభ్రం చేయండి. 2 ట్యూబ్లను కనెక్ట్ చేస్తే మరొక లాకింగ్ కనెక్టర్ను ఉపయోగించి రాగి గొట్టాల మరొక చివరి ప్రక్రియను పునరావృతం చేయండి. దశ 10. లాకింగ్ కనెక్షన్లు సరిగ్గా కూర్చున్నాయని మరియు గొట్టాలు సురక్షితంగా కనెక్ట్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి వాటిని తనిఖీ చేయండి. లాకింగ్ కనెక్టర్లు నమ్మదగిన మరియు లీక్ ఫ్రీ జాయింట్లు అందించడానికి రూపొందించబడ్డాయి. టాస్క్ 2. లాకింగ్ ఫిట్టింగ్ ద్వారా కేశనాళిక ట్యూబ్ ను కనెక్ట్ చేయండి. దశ 1. అవసరమైతే గొట్టాలను వేరు చేయడానికి ట్యూబ్ కట్టర్ ని ఉపయోగించండి. దశ 2. క్యాపిలరీ ట్యూబ్ ఎండ్ ను ఇసుక పేపర్ తో శుభ్రం చేయండి. కేశనాళిక ట్యూబ్ కు నష్టం కలిగించకుండా ఏదైనా ఉపరితల కలుషితాలను తొలగించడం లక్ష్యం. సుమారు 400 లేదా అంతకంటే ఎక్కువ గ్రీట్ అనుకూలంగా ఉంటుంది. దశ 3. కాపర్ ట్యూబ్ కట్ ఎండల్లో ఒక దానిపై లాకింగ్ కనెక్టర్ ను స్లైడ్ చేయడం వంటి లూపింగ్ కనెక్టర్ యొక్క మరొక చివరకు చేరుకునే వరకు కేశనాళిక ట్యూబ్ ను అన్ని విధాలుగా లోపలికి పంపండి. లాకింగ్ కనెక్టర్ పూర్తిగా కూర్చున్నట్లు మరియు ట్యూబ్ మొత్తం చుట్టుకొలతను కవర్ చేస్తుందని నిర్ధారించుకోండి. దశ 4. లాకింగ్ లో పాక్షికంగా చొప్పించినప్పుడు లాక్ ప్రిపరేషన్ యొక్క ఒక చుక్కను వర్తించండి. లాక్ ప్రిపరేషన్ జాయింట్ కొంత స్థాయి తప్పు రక్షణను అందించవచ్చు. అంటుకునేది ట్యూబ్ మరియు లాకింగ్ ఫిట్టింగ్ మధ్య తుప్పు అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడే ఒక అవరోధాన్ని సృష్టించగలదు. దశ 5. గొట్టాల చుట్టూ సీలెంట్ ను సమానంగా వ్యాప్తి చేయడానికి ఫిట్టింగ్ ను 360 డిగ్రీలకు తిప్పండి. దశ 6. కేశనాళిక ట్యూబ్ లో కొంచెం వంపు ఉంచండి. దశ 7. రాగి ట్యూబ్ తో మరొక చివరను చొప్పించండి మరియు లోకరింగ్ కనెక్షన్ ని పూర్తి చేయడానికి 2 రాగి ట్యూబ్లను లాకింగ్ తో కనెక్ట్ చేయండి. దశ 8. జాయింట్ పూర్తయిన తర్వాత పొడిగుడ్డతో జాయింట్లను తొడవండి. రీక్యాప్: ఈ వీడియోలో ఎలా చేయాలో మనం చర్చించాం. 1. లాకరింగ్తో 2 రాగి గొట్టాలను కనెక్ట్ చేయండి. 2.
లాకింగ్ ఫిట్టింగ్ ద్వారా కేశనాళిక ట్యూబ్ను కనెక్ట్ చేయండి.